చిన్నపిల్లలకి ఏం తెలుసండి. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారని మీరు కూడా నాలాగే అనుకున్నారా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. మా ఆర్యన్ బాబు నాన్నని చూసి 1 వీక్ అవుతుంది. జస్ట్ అలా వాడిని తెచ్చి నాన్న పక్కన పడుకోబెట్టామంతే. వాడి ఆనందానికి హద్దులే లేవండి. అంతే, వాళ్ళకన్నీ తెలుసు. అందరినీ గుర్తుపడతారు. మనకి ఎక్స్‌ప్రెస్ చేయడం రాదంతే వాళ్ళకి. సో మనం చిన్నపిల్లలే కదా అని ఏది పడితే అది మాట్లాడి, ఎలా పడితే అలా ఉంటే అది వాళ్ళకు కూడా తెలియకుండానే అలవాటైపోతుంది. వాళ్ళ ముందు మనం ఎలా అయితే ఉంటామో వాళ్ళకు కూడా అదే అలవాటవుతుంది. ఏదైనా స్టార్టింగ్ నుంచే సెట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత అల్లరి పిడుగుగా తయారైన తర్వాత మనమేం చేయలేము. ఎంత ప్రయత్నించినా అలవాట్లు పోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఏదైనా అలవాటు చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో ఏది చేసినా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేస్తే చాలు. ఓకే, ఫుడ్ గురించి మాట్లాడదామండి. మీ బేబీకి 6 మంత్స్ క్రాస్ అయినా కూడా ఇంట్లో ఫుడ్ ఏది తినట్లేదా? మీరు ఎన్ని ట్రై చేసి పెట్టినా తినట్లేదా? సో ఎన్ని రకాలుగా ఉగ్గు ప్రిపేర్ చేసినా కూడా తినట్లేదా అండి? నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటి అంటే, వాళ్ళకి టైం ఇవ్వండి. ఫోర్స్ఫుల్గా ఏది తినిపించకండి. నెమ్మదిగా వాళ్ళే తింటారు. ఆర్యన్ కూడా 6th మంత్ 7th మంత్లో ఏది తినలేదు. లాస్ట్కి ఉగ్గు కూడా తినలేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే సిర్లాక్స్ రాశారు, కానీ మేము ఇవ్వలేదు. ఆల్రెడీ ఇది సమ్మర్ కాబట్టి పెరుగన్నంతోనే అడ్జస్ట్ అయిపోయాం. అతను పెరుగన్నం తిన్నాడు, బనానా ఫ్రూట్ తిన్నాడు. కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బనానా అలవాటైపోయింది. సో ఇప్పుడు వాడికి 10th మంత్. ఇప్పుడు మెల్లిమెల్లిగా అన్ని ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, అన్నం కానీ తినడం స్టార్ట్ చేశాడు. ఇన్ని రోజులు పెరుగన్నం తప్ప ఏమీ తినలేదండి. సో మనం వాళ్ళని బలవంతం పెట్టడం కంటే వాళ్ళు డైజెస్టివ్ సిస్టమ్ని బట్టి, వాళ్ళు తినేదాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసి పెడుతుంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. సో హ్యాపీ పేరెంటింగ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.